కడపలో జరుగుతున్న మహానాడు 3 రోజుల కార్యక్రమానికి అతిథులకు ఏ విధమైన వంటకాలు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు, మెనూ ఏ విధంగా ఉంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి ఈ విజయవాడకు చెందిన అంబిక క్యాటరింగ్ ఓనర్స్ ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు ఈ 3 రోజుల ఉదయం మెనూ ఎలా ఉంటుంది? నా పేరు కార్తీక్ అండి, అంబిక క్యాటరింగ్ విజయవాడ. అత్యద్భుతంగా మొత్తం మెనూ అంతా అధిష్టానం నిర్ణయించిందండి. దాని ప్రకారమే మనం చేస్తున్నామండి. గత 14 ఏళ్లుగా మనం ఈ మహానాడు కార్యక్రమానికి భోజనాల కార్యక్రమం చూసుకుంటున్నామండి విజయవంతంగా. ఈసారి మాత్రం ప్రత్యేకంగా రాయలసీమ వాళ్ళ కోసం నాన్ వెజ్ పెట్టారండి మొట్టమొదటిసారి. అలాగే స్వీట్లు వచ్చేపాటికి తాపేశ్వరం కాజా, అల్లూరయ్య స్వీటు, చక్కెర పొంగలు, ఎన్టీఆర్ గారికి ఇష్టమైన చక్కెర పొంగలు ఇలా పెట్టారండి. నాన్ వెజ్లో వచ్చేపాటికి గోంగూర చికెను, ఆంధ్ర చికెన్ కర్రీ, గుడ్డు రోస్టు, ఉలవచారు గుడ్డు, దోసకాయ మటను ఇలాంటివన్నీ పెడతా వచ్చారండి. అంటే ఈరోజు ఉన్న మెనూనే రేపు కూడా ఉంటుందా? రేపు మళ్ళీ మెనూ చేంజ్? లేదండి, రేపు మళ్ళీ సపరేట్ అండి. రేపు మటను, ఆంధ్ర చికెన్ కర్రీ, ఉలవచారు గుడ్డు ఉంటుందండి. ఫైనల్గా 3వ రోజు జరిగే ఈ కార్యక్రమం భారీ బహిరంగ సభ. ఆ రోజు చాలా 5 lakhs మెంబర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. అంటే వారికి ఎలాంటి ప్రత్యేకమైన వంటకాలు ఏమైనా ఉన్నాయి? అవునండి, ఆ రోజు మధ్యాహ్నం వరకు అండి ఇక్కడ మనం 1,00,00,000 మందికి ఇక్కడ ఏర్పాటు చేసామండి. మిగతా వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అధిష్టానం మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఉంచారండి. దారిలో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క చోట పెట్టారండి. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా గత 14 సంవత్సరాలుగా ఈ మహానాడు కార్యక్రమాల్లో అంబిక క్యాటరర్స్ వారే ఇక్కడ వారికి ఈ ఫుడ్స్ను తయారు చేస్తూ క్యాటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఇదంతా చికెన్ ఐటమ్. ఇక్కడ తయారు చేసిన ఈ చికెన్ ఐటమ్ కంప్లీట్గా ఈ ఉండే డేక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కంప్లీట్గా నాన్ వెజ్తో చికెన్ తయారు చేసి రెడీగా ఉంచారు. ఇక్కడ నుండి నేరుగా ఏదైతే వచ్చే అతిథుల కోసం ఇక్కడ ఉండే ఇందులో ప్రధానంగా విఐపి ఈ పబ్లిక్ అందరి కోసం ఈ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుండి నేరుగా క్యాటరింగ్ చేస్తూ వచ్చే వారందరికీ ఫుడ్ను అందిస్తూ ఉన్నాము అని చెప్తున్నట్టు. మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఈ వంటశాల సమీపంలో ఈ వంటలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ తయారు చేస్తున్న వారితో మనం మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క వంటకం యొక్క ప్రత్యేకత? ఆల్మిర్చి, క్యారెట్, బీన్స్కాయ, శనగపిండి, సోడా అన్నీ వస్తుంది. ఆల్మిర్చి మసాలా వడ. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క వంటకము? ఎక్కడ ప్రత్యేకత? వంటకం నాకు తెలియదు. ఇక్కడ వంటకం ఇక్కడది, మాది తెలంగాణ. ఇక్కడ వంటకం వచ్చినాము. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది మసాలా వడగా ప్రసిద్ధిగాంచిందని చెప్తూ ఉన్నారు. మనం చూసే ఇదంతా ఈ మసాలా వడ తయారు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఈ వంటకాలను చూస్తే నోరూరించేలాగా ఇదంతా కూడా ఈ మసాలా వడను తయారు చేస్తున్న విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వంటకాలు ఎవరైతే ఈ కార్యక్రమాలకు పాల్గొంటూ ఉంటారో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం తలపించే విధంగా 43 సంవత్సరాల ఈ టీడీపీ పార్టీ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈ వంటకాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భారీ ఎత్తున రానున్న రోజుల్లో ఇలాంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమాలు వాటి యొక్క ప్రత్యేకతను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ P4 ప్రత్యేకతతో పాటు వివిధ అంశాలు కూడా ఈ 3 రోజుల్లో ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా ఈ వంటకాలను తయారు చేసే ఈ ప్రత్యేకంగా ఇందులో ప్రధానంగా ఈ మహానాడు కార్యక్రమంలో నాన్ వెజ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా
ఎగ్స్, ఈ బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ మహానాడు కార్యక్రమంలో 50,000 ఎగ్స్తో ప్రత్యేకంగా ఈ ఎగ్గు సంబంధిత ఈ స్పెషల్గా ఈ యొక్క వంటకాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజుతో పాటు మిగతా 2 రోజులు దాదాపుగా ఈ 2 రోజుల్లో భాగంగా దాదాపు 25,000 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే 25,000 మెంబర్స్ ఈ 2 రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా 3వ రోజు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఈ యొక్క పార్టీ అధిష్టానం యొక్క ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులకు ఈ వంటకాలు ఈసారి ప్రత్యేకంగా నాన్ వెజ్లో చికెన్ కావచ్చు లేదా గోంగూర చికెన్తో పాటు ఎగ్గు సంబంధిత యొక్క ప్రత్యేక వంటకంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అందరి నోరూరించేలాగా ఈ యొక్క వంటకాలు ప్రత్యేకంగా ఉన్నాయంటూ ఇక్కడ ఉండే స్థానికులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.